హాయ్ వ్యూవర్స్, నేను మీ గీత ప్రసాద్ అండ్ వెల్కమ్ టు లైవ్ 9 న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి. ఈయన తత్వం ఎలా ఉంటుందంటే, ఈయన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఈయన పొగిడితే చాలు ఏదైనా ఆయన వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట. ఎంత ఖరీదైనా వాళ్ళకి దారదత్తం చేస్తారు. ఈ మెంటాలిటీ. అది కూడా ఒక విషయం, మీరు ఏదైనా దారదత్తం చేస్తారంటే కనుక ఆయన సొంత ఆస్తుల నుంచి కానీ ఆయన జేబులోంచి కానీ ఒక పైసా ఇచ్చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. లేకపోతే కనుక వాళ్ళకి ఈ కాంప్లిమెంట్స్ కిందనే ఇస్తుంటారు అనేసి మీరు అనుకుంటే కనుక పప్పులో కాలేసినట్టే. అక్షరాల ప్రజల సొమ్ముని, ప్రజల ఆస్తుల్ని మాత్రమే ఆయనకి పొగిడిన వాళ్ళకి దారదత్తం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ మధ్య రిలీజ్ అయినటువంటి యాత్ర 2 అనే ఒక మూవీ డైరెక్టర్కి ఆయన హార్స్లీ హిల్స్, మీకు తెలుసు కదా, ఒక ప్రఖ్యాతమైన టూరిజం ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది చాలా తక్కువ విస్తీర్ణంలో ఉంటుంది. హార్స్లీ హిల్స్ అనేది చాలా తక్కువ విస్తీర్ణంలోనే కొంత భాగం ఏంటంటే అటవీ శాఖకి కేటాయించారు, కొంత భాగం వేరే డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తున్నాయి. అక్కడ ఒక 2 ఎకరాల స్థలాన్ని ఆ డైరెక్టర్కి దారదత్తం చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఆ సినిమాలో పొగడతలతో ముంచెత్తాడు, జగన్మోహన్ రెడ్డిని ఒక హీరోలో ఆ సినిమాలో చూపించాడు కాబట్టి ఆయనకి దారదత్తం చేశాడు. దాని మీద ఒక చిన్న స్టోరీ ఒకటి వచ్చింది. ఆ స్టోరీ మనం ముందు చూసిన తర్వాత ఏమైనా మాట్లాడదాం. జస్ట్ లెట్స్ హ్యావ్ ఏ లుక్ ఆఫ్ దట్ స్టోరీ. యాత్ర డైరెక్టర్ మహీవి రాఘవకు హార్స్లీ హిల్స్ లో జరుగుతున్న భూ పందేరంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అడ్డగోలు కేటాయింపు అంటూ మేధావులు సీరియస్ అవుతున్నారు. సీఎం జగన్ ను ఆహా ఓహో అంటూ పొగుడుతూ తెరకెక్కించిన యాత్ర 2 డైరెక్టర్ కు భారీ నజరానా ఇచ్చేందుకు ఎన్ని విమర్శలొచ్చినా సిద్ధమైపోయింది జగన్ సర్కార్. ఎన్నికల వేళ ఇదేం తంట అంటూ అధికారులు సైతం ముందుకెళ్లడానికి వెనకాడారు. భూ కేటాయింపు వ్యవహారానికి దాదాపు బ్రేకులు పడ్డాయి. అయితే సీఎంఓ మాత్రం 2 ఎకరాల భూమిని సంతర్పణ చేసేందుకే రెడీ అయిపోయింది. 600 ఆ భూమిని కేటాయించాల్సిందేనని స్థానిక రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం. సీఎంఓ నుంచి హుకుం అందే సమయానికి మదనపల్లి ఆర్డీఓ బి కొత్తకోట తహసీల్దార్లు సాధారణ ఎన్నికల శిక్షణలో భాగంగా తిరుపతిలో ఉన్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ సిద్ధం చేయడంలో చిన్న పెద్ద అధికారులు బిజీగా గడిపారు. ఇక ప్రస్తుతం శాప్ ఆధీనంలో ఉన్న సర్వే నంబర్ 571లోని 3 ఎకరాల 74 గుంటల్లో 2 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు ఫైల్ సిద్ధం చేసి సాయంత్రానికి ఆర్డీఓ ముందుంచారు. ఎవరికైనా కేటాయించిన భూమిని మరొకరికి ఇవ్వాలంటే సాధారణంగా పెద్ద తతంగమే ఉంటుంది. ముందు గతంలో కేటాయించిన వ్యక్తి నుంచి దానిని వెనక్కు తీసుకోవాలి. ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారో అతనికి నోటీస్ ద్వారా తెలియజేయాలి. నోటీస్కు సమాధానం ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం స్వాధీనం చేసుకోవాలి. లేదంటే న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవేవి పాటించకుండానే రెవెన్యూ అధికారులు శాప్ ఆధీనంలో ఉన్న ఆ స్థలాన్ని వెనక్కి తీసుకునే ప్రక్రియ మొదలుపెట్టారని సమాచారం. 2 ఎకరాల్లో మినీ స్టూడియో అంటే షూటింగులు జరుపుకోవడానికి దాదాపుగా వీలు కాదు. షూటింగ్ తర్వాత డబ్బింగ్, రీ రికార్డింగ్, ఎడిటింగ్ పనులు మాత్రమే ఇక్కడ చేసుకోవచ్చు. అయితే వీటితో రాయలసీమలో సినీ రంగ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇదంతా విలువైన భూమిని కొట్టేసే ఎత్తుగడ మాత్రమేనని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు హార్స్లీ హిల్స్ లో ఉన్న భూమి విస్తీర్ణం 103 ఎకరాలు మాత్రమే. ఇందులోనే ఏపీ టూరిజం, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, రైల్వే, శానిటోరియం, బిల్డింగ్ సొసైటీ, సిడిపిఎంఎస్ తదితర 16 శాఖలకు భూములను కేటాయించారు. పర్యాటక శాఖ ఆధీనంలో ఇంకా సుమారు 30 ఎకరాల వరకు భూమి ఉంది. హార్స్లీ హిల్స్ పై తక్కువ స్థలం ఉండటంతో ఇక్కడి భూమి అత్యంత విలువైనది. సో అది కట్ చేసాం. యాక్చువల్లీ ఇంకా చాలా ఉంది. సో ఎవరి సొత్తుని దారాదత్తంగా పొగిడినటువంటి, తనని పొగడతలతో ముంచి ఒక సినిమా తీసినటువంటి ఒక డైరెక్టర్కి దారాదత్తంగా ఇస్తారు. దీని ద్వారా ఏంటంటే అక్కడ సినీ ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని చెప్పేసి చెప్తారంట. ఆ 2 ఎకరాల భూమిలో ఒక డబ్బింగ్ థియేటర్ అండ్ ఎడిటింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్ అండ్ 5.1 మిక్సింగ్ ఇలాంటివి చేసుకోవడం వరకు అయితే కనుక ఓకే ఆ 2 ఎకర్స్లో. బట్ ఏంటంటే పెద్ద సినిమా ఇండస్ట్రీని అక్కడ డెవలప్ అవుతుంది, ఈ ల్యాండ్ ఇస్తే కనుక సినిమా ఇండస్ట్రీ అక్కడ డెవలప్ అవుతుంది అనేసి గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీలో ఎవరైతే ఈ వైసీపీ పెద్దలు ఉన్నారో, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఇప్పుడు ఈ గవర్నమెంట్కి మడుగులు ఉత్తుతున్నారో వాళ్ళు చేసిన దాంట్లో, వాళ్ళు చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవాలు అనేది ప్రజలు గుర్తించాలి. ఎవడబ్బా సొమ్మని ఇదంతా కూడా తీసుకెళ్ళి
మీ డైరెక్టర్కి మిమ్మల్ని పొగిడినటువంటి వాళ్ళకి అప్పనంగా అప్పచెప్పడం ఏంటి జగన్మోహన్ రెడ్డి అని విపక్షాలు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. మేం కాదు, మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఆ డాక్యుమెంటరీ ఒకటి చూడడం జరిగింది. అందుకని ఆ డాక్యుమెంటరీ కూడా మీకు జస్ట్ ఆ వాయిస్ ఓవర్ని ప్లే చేసి చూపించడం జరిగింది. ఎస్, ఈ విధంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితేనే ఆస్తులు ఇస్తాం, ఆస్తులు లేకపోతే కనుక వాహనాలు లేకపోతే డబ్బులు ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ తిడితే మీకు పదవులు ఇస్తామని ఎమ్మెల్యేలని ఎంపీలని మభ్యపెట్టి ఇచ్చేటటువంటి ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు ఎప్పుడు కూడాను ఇంతకాలం నుంచి కూడా ఎవరు చూడలేదు. దిస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ పొలిటిక్స్. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి రాజకీయాలు మొదలయ్యాయి, చాలా వర్స్ట్ రాజకీయాలు అనేవి మొదలయ్యాయి. ఇక ముందు కూడా ఏంటంటే రాబోయే పార్టీలు ఇదే కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఈ పరిస్థితులను మార్చి ఒక ఆరోగ్యకరమైన రాజకీయ పరిస్థితిని, ఒక ఆరోగ్యకరమైన రాజకీయ వ్యవస్థని క్రియేట్ చేసి ఆంధ్ర ప్రజలందరూ కూడాను హ్యాపీగా గుండెల మీద చేసుకొని వాళ్ళ బతుకులు వాళ్ళు బడికెట్టు చేస్తారనేది చూడాల్సిన సమయం ఇంకా త్వరలో ఉంది. కాబట్టి సో ఇటువంటి వాటిని ఖండించాల్సిన విషయం, ఖండించాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది, వామపక్షాలకి విపక్షాలకు కూడా ఉంది. కాబట్టి ఇటువంటి చర్యలు ఏ గవర్నమెంట్ ఎవరు చేసినా సరే, ఏ గవర్నమెంట్ వచ్చి ప్రజల సొమ్మును అప్పనంగా వేరే వాళ్ళకి కేటాయిస్తామంటే కనుక ఊరుకోకూడదు. దాని మీద సీరియస్ యాజిటేషన్ తీసుకొచ్చి ఇవన్నీ కూడాను ఆగే విధంగా ఈ కార్యక్రమాలను రూపుదాల్చుకెళ్లాల్సిన పరిస్థితి ప్రజలపై ఉంది. ఇదంతా ప్రజల ఆస్తులను అప్పనంగా వేరే వాడికి ఎవరికో దారాదత్తం చేయడానికి ఎక్కడుంది? వాళ్ళ జేబుల్లో తెచ్చుకోమనండి, వాళ్ళు సంపాదించిన దాంట్లో తెచ్చుకోమనండి, వాళ్ళ బ్లాక్ మనీలో పంచుకోమనండి. కానీ ప్రజల సొమ్మును తీసుకెళ్లి ఈ విధంగా దారాదత్తం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని Live9 న్యూస్ ప్రశ్నిస్తుంది. స్టే ట్యూన్. Live9 న్యూస్, మన సమాజం మన బాధ్యత.